హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీటీవీ. నేను మీ మధు. హైదరాబాద్ హయత్ నగర్లో మాత్రం 11.2 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. నిన్న కుండపోత వర్షంతోని అన్ని రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలైతే హడలెత్తిపోయాయి. అసలు దారి రోడ్డు అనేది ఏది కనిపించకుండా అసలు పైనుండి ఒక బకెట్లతో వాటర్ పోస్తే ఎలా స్తంభిస్తుందో వాతావరణం అలా స్తంభించిపోయి చాలా వరకు కూడా ఈ కుండపోత వర్షంతో విజృంభించింది. మరి గురువారం సాయంత్రం నుంచి రాత్రి 12 వరకు కూడా ఈ వర్షము దంచి కొట్టిందనేది అయితే చెప్పుకోవాలి. మరి హయత్ నగర్లో మాత్రం 11.2 సెంటీమీటర్స్ వర్షం నమోదు కావడంతో అక్కడ వరద ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లపైన ట్రాఫిక్ జామ్ అవడం వల్ల ప్రజలు అవస్థలకు గురయ్యారు. మరి ఈ ట్రాఫిక్ వ్యవధులన్నీ కూడా రోడ్లపైనే ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు కూడా ఇబ్బందిని ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తున్నాము. సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ. అంటే ఇలా వర్షం పడినప్పుడు కొంచెం రోడ్స్ అన్నీ మీకు అనుకూలంగా ఉండే రోడ్స్ని మీరు ఎంచుకొని వెళ్ళినట్లయితే ట్రాఫిక్ నిబంధనల కంటే ట్రాఫిక్ నిలిచిపోయిన ప్రాంతాల నుండి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళినట్లయితే బాగుంటుంది. ఇంకా 4 రోజులు కూడా ఈ వర్షాలు ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.